లేదా అనేది ప్రధానమైనటువంటి చర్చ. జరుగుద్దా జరగదా, విశ్లేషకులకు మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమా కాదా మీరు నమ్ముతున్నారు? చెప్పండి. మొదటి నుంచి చెప్తా ఉన్నాను, నేరస్తుడు ఖచ్చితంగా విచారించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, కేసులు పెట్టాల్సిందే. ప్రతి అంశంలో చెప్తున్నాయి. ఫోన్ ట్యాపింగే కాదు, మొన్నటి అల్లు అర్జున్ ఇష్యూ అప్పుడు కూడా, అప్పుడు బాలకృష్ణ తప్పించుకున్నాడు. ప్రతి సందర్భంలో నేరం జరిగితే అప్పుడు వర్తించే చట్టాలు, సెక్షన్లు, విచారణ తీరులు ఇప్పుడు కూడా వర్తించాలి. బీఆర్ఎస్ పార్టీ కాలంలో, కేసీఆర్ పాలనలో ఏ విధంగా వర్తించినాయో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. రేపు ఇంకోరు వచ్చినా కూడా ఈ విధమైన ఉండాలి. ఇక్కడ అంతా జరుగుతుంది. అయితే ఏంటంటే బ్యూరోక్రాట్స్ దుర్వినియోగం. నేను మొదటి నుంచి చెప్తున్న విషయం ఇది. బ్యూరోక్రాట్స్ బలవుతున్నారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ స్వయంకృప్రాధం ఉంది, బలవుతున్నారు. ఇది మొదటి నుంచి చెప్తున్న విషయం. ఇకపోతే మన టాపిక్లో ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు కేసీఆర్ ఈ పాలన జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్. ప్రధానంగా నేను చెప్తుంది ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, దుర్వినియోగం జరగలేదు, అన్యాయం జరగలేదు, మిస్యూజ్ జరగలేదు అని నేను సర్టిఫికేట్ ఇవ్వను. జరుగుతాయి, ఖచ్చితంగా జరిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ విచిత్రమైన వాదన ఏంటంటే దుర్వినియోగం జరిగింది, దాని సాక్ష్యాలు లేవు, తగలబెట్టారంటున్నారు. బాధితులు ఉన్నారంటున్నారు. ఇంతవరకు ఏ రకమైన బాధితులు కంప్లైంట్ లేదు, ఆఫ్ రికార్డ్ లేదు, ఆన్ రికార్డ్ లేదు. సోషల్ మీడియా గాలి వార్తలు పట్టుకొని డిబేట్ చేస్తూ ఉన్నారు. ఐ కెనాట్ ఓట్ దట్. నేనైతే దాన్ని ఒప్పుకోను. బాధితులు చెప్పాలి. ఒకరాకడే ఒకటే అంటే వ్యక్తిగత రాజకీయ దురుద్దేశాలు మనసులో పెట్టుకొని ప్రచారం చేసే వాటిని, నువ్వు ఇదే విషయం ఉంటే నువ్వు కేసు పెట్టి వాదించు. లేదు, దుర్వినియోగం చేస్తున్నారు, రాజకీయ కక్షలు సాధిస్తున్నారు, దానికి బ్యూరోక్రాట్స్ బలి చేస్తూ ఉన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇక్కడ మేము కక్ష తీర్చుకుంటలేమని స్పష్టంగా బహిరంగంగా చెప్తున్నారు. నేను టార్గెట్ పెట్టుకుని పని చేశానని ఆయన బహిరంగ మీటింగ్లో చెప్తున్నాడు. అది కాదని చెప్తున్నారు. ఇకపోతే అంశం వారిగా చూస్తే స్మగ్లర్లు, మాఫియా డాన్లు వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో నీతి గురించి, కమిట్మెంట్ గురించి, నిజాయితీ గురించి, న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఆశ్చర్యపరంగా ఉంటుందో ఈ రాజకీయ నాయకులు, అంటే మన మిత్రుల గురించి అట్లేదు, పార్టీల గురించి సుతపూసలు లెక్క మాట్లాడుతూ ఉన్నారు. అవినీతికి పెద్దదైనటువంటి ఏ టు నుంచి జెడ్ వరకు ఏ స్కాములకు అవినీతి పరి దేశవ్యాప్తంగా ఉన్న దుర్వినియోగంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ రోజులు చెప్తా ఉంది. ఇన్ని చెప్తున్న భారతీయ జనతా పార్టీ మోడీ సుద్దపుస కాదు. ఆయన పెగాసిస్ సాఫ్ట్వేర్ కొని ఎంత రాద్ధాంతమైందో, అది దేశ భద్రతకు సంబంధించిన విషయం, ఏ వివరాలు చెప్పమని చెప్పి మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే చెప్తాడు. ఇంకొకటి, ఆయన మీద ఆరోపణలు ఏమంటే ఇప్పుడు సాక్ష్యం చూపిస్తాను. మోడీ అధికారం గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోరాడుతూ ఉంటే, కేసులు పెట్టకుంటే రాద్ధాంతం చేసి చివరికి పెట్టారు. చివరికి ఇంకోటి కూడా జరిగింది. ఏంటంటే గుజరాత్ మాజీ హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా, ఐపీఎస్ అధికారి జిఎల్ సింగల్ మధ్య జరిగిన సంభాషణ, ఆడియో సంభాషణలు ఏమిటంటే ఒక మహిళ మీద వీళ్ళు నిఘా పెట్టమని చెప్పేసి, ట్యాపింగ్ చేయమని చెప్తే దాన్ని లీక్ చేశారు. ఆ డాక్యుమెంట్లు వీళ్ళు ఏది మీడియా వాళ్ళు లీక్ చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఒక మహిళ మీద నిఘా ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఇట్లా అంటే రాజ్యము, ఈ సమాచార వ్యవస్థ ఏది నిగూఢంగా ఉండాల్సినటువంటి ఈ వ్యవస్థ మనకి ఇప్పుడు అది ఎంతమంది సార్ చెప్పినట్టు రాజుల కాలంలో ఒక రకంగా ఉండేది. అప్పుడు ఏదో మారువేషాలు పోయేను తీసుకొచ్చేది. ఇప్పుడు అది జరగదు కాబట్టి, టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీ ప్రకారం జరుగుతుంది. ఏ పీరియడ్లో అంటే 1947 పీరియడ్ ఎట్లా జరగాలనో, 1950లో ఎప్పుడు జరగాలనో సమయానుకూలంగా జరుగుతూ ఉంది. ప్రతి పాలకుడు చేసే పని ఇదే. ప్రతి వాళ్ళు కూడా ఎవరి మీద, నక్సలైట్ల మీద, సంఘ వ్యతిరేకుల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారంటే అమాయకత్వం అది. అంటే నాకు గుర్తున్నంత వరకు రాజకీయ చైతన్యం 1980 తర్వాత మరీ ఎక్కువగా ఉంది. అప్పటి నుంచి ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ప్రతిపక్ష పార్టీల మీద ఎక్కువ పెట్టడం, తర్వాత తన పార్టీలు అంతర్గతంగా ఎవరెవరు ఉన్నారు అని చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఆయన పెట్టుకోవడం, ఇవన్నీ అంతర్గతంగా చూడనట్టు. అది ఏది కూడా రిటర్న్గా ఉండదు. ఒకవేళ రిటర్న్గా ఉన్నా కూడా ప్రభుత్వం మారగానే సార్ చెప్పినట్టు అవి డాక్యుమెంట్స్ అనేది చింపేయడము, ఆధారం లేకుండా చేయడం చేస్తూ ఉంటారు. సాధ్యమంతా మౌఖికంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పలానా రవినో శ్రవణ్నో చేయమని మౌఖికంగా చెప్తాడు కానీ రిటర్న్కి ఇయ్యడు. కేసీఆర్ అధికారులు బలి అవుతా ఉన్నారు. ఇందులో అత్యుత్సాహం ఉన్న వాళ్ళు చేసిన పనికి మూల్యం ఎట్లా చెల్లించుకోవాలంటే ఇట్లనే చెల్లించుకుంటారు. అత్యుత్సాహంగా మరి నేను జీవజీవులు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నాను. నిన్న అంటే మన ముందు చెప్తాను, మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానించి శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ నుంచి మాకు అక్కర్లేదు మీకు ఈ డ్యూటీ చేయం కావాలి, సెలవులు ఉంటాను వెళ్ళిపోతే అయిపోయేది ఉండే. వాళ్ళ ప్రాపకండం కోసము, వాళ్ళ పదవుల ఉన్నతం కోసము, వాళ్ళు దేనికోసం మభ్యపెట్టి
ఇట్లా అధికారులకు ఈ అధికారులు ఈ పాలన ముఖ్యమంత్రులుగా పదవుల్లో ఉన్న వారికి రాజకీయ నాయకులకు జీవుజూరు అంటే ఈ పార్టీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ విధంగా బలవుతున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ రాష్ట్రం చూడు ఇదే జరుగుతూ ఉంది. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకుంటలేదు బ్యూరోక్రాట్స్. నిన్న జరుగుతున్నటువంటి నేను అబ్జెక్షన్ చెప్తా ఉన్నాను. నిన్న జరిగిన ఫామ్ హౌస్ దాడి కూడా రైడ్ కూడా బర్త్డే పార్టీ అంటే ఈ రోజుల్లో తెలంగాణలో పక్కింటి పేరంటానికి వెళ్ళడానికి కూడా భయపడే రోజులు వచ్చాయి. రవి పిలిచాడు రాజ్యాంగం అదే దాని చట్టం ముసుగులు అడ్డం పెట్టుకొని ఇట్లా దుర్వినియోగం చేస్తారు. మీరు కూడా అనుకుంటున్నారా బర్త్డే పార్టీలు ఏం జరగలేదని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. పోలీస్ ప్రెస్ మీట్ లో చెప్పారు, ఎఫ్ఐఆర్ లేదు. ఎక్కడ సర్టిఫికేట్ ఇస్తారు? మరి వాళ్ళే పోలీసులే 9 మందికి టెస్ట్ చేస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి వచ్చిందని కూడా వాళ్ళే అన్నారు. అదే అండి పూర్తిగా ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్లు ఇస్తా ఉంటారు వాళ్ళకి అనుకున్న మీడియాలో. చిన్న పేర్లు రకరకాలు ఉంటాయి, భజనలాల్స్ ఉంటాయి. సాయంత్రం మళ్ళీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి రిటర్న్ రాసేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒకరు సస్పెక్టెడ్ వచ్చింది, అదే గంటల ముందు తీసుకున్నారట, అది విచారణలో ఉంది. అంటే నువ్వు పిలిస్తే నేను రావడానికి భయపడాలి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి భయపడాలి, రాజకీయాల్లోకి రావడానికి సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజుల్లో యువత రావాలంటున్నారు. ఇట్లా దిగజారే రాజకీయాలు, వ్యక్తిగత కోరికలు నెరవేర్చుకోవడానికి టార్గెట్గా పనిచేసుకుని వాడిని పదవిలో దింపడానికి నేను వస్తున్నానని చెప్పి ప్రజల బతుకులు మార్చడానికి రాలేదట ఆయన. పదవులు మార్చడానికి వచ్చారని స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇట్లా దిగజారిపోతా ఉంటే ఈ రాజకీయ నాయకుల నుంచి భవిష్యత్తులో ఏం నమ్ముకుంటారు? వాస్తవం అది. వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి మరి ఏం సాధిస్తారంటే నిజంగా ఏమైనా సాధిస్తారంటే ఏం సాధించారు? సాక్ష్యాలు ఏమైనా వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ పాలన టైంలో వాళ్ళ పొరపాట్లని మర్చిపోపెట్టడానికి, ఎదుటిని చూపించడానికి. ఇప్పుడు అదే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ సుద్దపూసంగా రేపు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తే ఆయన ఎన్నికల లోపల ఆయన చూపిస్తారు. రేపు కేసీఆర్ మళ్ళీ పోయిన అదే చూపిస్తారు. టీడీపీ మన చంద్రబాబు నాయుడు పోయినదే. అంటే ఒకరు కక్షలు తీర్చుకోవడమేనా? అదుపులో మీరు పంచుకుంటారు కాంట్రాక్టులు, మీరు దోచుకుంటారు. ఈ పార్టీకి వెళ్ళమని మళ్ళీ ఆ పార్టీకి పోతారు. ప్రజలే అన్యాయం అయిపోవాలా? ప్రజలే నాశనం అయిపోవాలా? అయితే ఇంత చదువుకున్న మేధావులు బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంత బుద్ధి తక్కువ పనులు చేస్తూ ఉన్నారు, మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. అంటే రేపు పొద్దున మా పిల్లల జనరేషన్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ చేద్దాం, నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండే మా పిల్లలు కలెక్టర్ ఏదో చేయాలని. కానీ ఇట్లా బలవుతారేమో వద్దనిపించేలా కాడికి వస్తుంది. ఇట్లాంటి అవకాశవాదులు ఇప్పటికి మొన్న కూడా చూసి ఆయన ఎవరో 10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఉంటాను. అంటే ఏంటంటే రాజకీయ కక్షలకు ప్రజలను బలి చేయొద్దు, వ్యవస్థలను బలి చేయకండి. ఎవరు సుద్దపూసలు లేరు. ఇక్కడ నేను చెప్పేది అంటే ఎవరు సుద్దపూసలు లేరు. పెద్ద దొంగ చిన్న దొంగ గజ, నేను అప్పుడే చెప్తున్నా కాదని స్పష్టంగా చెప్తాను. చిన్న దొంగ గజ దొంగ పెద్ద దొంగ ఈ తేడా, దొంగల్లో తేడా. కాకపోతే మనకు దొంగల్లో రకాలు ఉంటాయి. వాడు ఇల్లు మాత్రం దోపిడీ చేస్తాడు, వాడు చైన్లు మాత్రం దోపిడీ చేస్తాడు, వాడు వెహికల్స్ దొంగతనం చేస్తాడు. అట్లా నేచర్ ఆఫ్ ఎట్లా ఉంటుందో ఈ రాజకీయ నాయకులు కూడా దోపిడీ దొంగల్లో రకమే ఉంటుంది, కానీ మార్పులే ఉంటుంది, కానీ అందరు దొంగలే కదా. విశ్లేషకులు గారు మాట్లాడుతూ శుద్ధపూసలు ఎవరు లేరు, మోడీ గారు కూడా 100% అడిగింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు గూఢాచారి వ్యవస్థ అని ఉంటుంది ప్రతి దానికి, సెంట్రల్ కానీ స్టేట్కి కానీ. వాళ్ళు ఈ యొక్క ట్యాపింగ్ అనే దానికి దేనికి వాడుకోవాలో కూడా ఉంది. ఒక రాజ్యాంగం. వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. మోదీ గారు కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించినటువంటిదో, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటిదో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిదో, సెటిల్మెంట్లో ఇంత చిల్లరగా ఎక్కడైనా బిహేవ్ చేసిరా? ప్రభుత్వం పోయిన తర్వాత బయటపడతాయి సార్. మీకు ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారు ఎంత అవినీతి రహితంగా ఈ గవర్నెన్స్ తో అవినీతి రహిత అంటే ఇప్పుడు మీకు మొత్తం దేశంలోనే మీరు రాష్ట్రంలో జరిగినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నారు కాదు. అంటే అప్పుడు వ్యక్తిని మీరు మోదీ గారు అనే వ్యక్తిని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ మాట్లాడినా ఇప్పుడు చూపిస్తా మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద ఆరోపణలు. ఫోన్ టాపిక్ 2013 ఇక్కడే చదువుకున్నా. ఎక్కడ జరిగింది? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరగలేదా అంటున్నాను. గుజరాత్ లో జరిగిన వాస్తవాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సంబంధిత సెంట్రల్ హోమ్ మినిస్టర్ చేసినటువంటి సంబంధిత అంశం అది. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మీరు దాని తర్వాత చదవండి దాన్ని.
అందరు ఇస్తారులే అండి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇస్తలేడా, వాళ్ళు ఇస్తలేరా? ఏమి ఇచ్చారు? అది కాదు ముఖ్యం. ఏమి ఇచ్చారు చెప్పండి. అసలు ట్యాపింగ్ జరగలేదని అంటున్నాడు ఆయన. ఇప్పుడు అధికారులు అది మాట్లాడండి. ఇక్కడ మీరు బీఆర్ఎస్ చూపిస్తాను. అధికారం, మీరు ఒక నిమిషం అధికార ప్రతినిధి అసలు ట్యాపింగ్ జరగలేదు అంటున్నాడు. మీరు ఇప్పుడు ఆధారాలు లేదంటున్నారు. కోర్టు ఇచ్చినటువంటి కన్వర్జెన్స్ ఇన్వెన్షన్ ల్యాబ్ టూల్ అనే దాన్ని వాడి మరీ చేశారని చెప్పేసి చేశారంటే మీరు కోర్టు ఆధారాలు లేవు. మీరు ఆధారాలు పేపర్లో లేవు. లేవు. వాళ్ళు ఎందుకు కూడా- జరిగిందని చెప్తున్నా. అన్ని కాలంలో జరుగుతున్నాయి, అందరూ వాళ్ళు చేస్తున్నారు. కూడా ఆధారాలు ఉంటే బయట పెట్టమని కూడా అంటున్నారు. నేను ఏమంటున్నాను, అందరూ చేసిర్రు. రాష్ట్రంలో జరిగిన నేను ఒకరు చేసిర్రు, ఒకరు చేయలేదంటలేను. అందరూ చేస్తున్నారు, విచారణ జరుగుతూనే కదా బయటకు వచ్చేటివన్నీ. అందరూ చేస్తున్నారు అని చెప్తున్నాను నేను. రైట్ రామూర్తి గారు మీరు చెప్పండి. మాట్లాడిల్లు వాళ్ళిద్దరు మాట్లాడిల్లు, వాళ్ళిద్దరు నా మామిని ఆరోపణ చేసి నా పర్టికులర్ గా మా పార్టీని. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు జరిగిందా అన్నది ఇక్కడ కాదండి. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒకవేళ నిజంగానే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు చేస్తే వాళ్ళని శిక్షించమని చెప్తున్నాం. మేమేమంటే వాళ్ళకి రక్షణ నిలబడతలేమన్నది ఒకటి గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ సంబంధించిన కార్తీక్ కొన్ని ఆరోపణలు